ఫర్ మేకింగ్ మీ టు స్టాండ్ హియర్. ముందుగా దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు. అలాగే ఈ జీవమిచ్చే 7 వర్డ్స్లో నాకు 5th వర్డ్ ఇచ్చిన పాస్టర్కి సిస్టర్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఓకే, సో నాకంటే ముందు నలుగురు చక్కగా వాక్యం చెప్పారు. ఇప్పుడు నాకు భయం వేస్తుంది, నేను ఎలా చెప్తానేమో అని. ఇది బెటర్, ఇది తీసేయడం బెటర్. ఓకే, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా తండ్రి, మీకు స్తోత్రం ప్రభా. తండ్రి దేవా, మీ 5వ వర్డ్ ప్రభా తండ్రి, 5th వర్డ్ మేము ధ్యానిస్తుండగా నా ప్రభా తండ్రి, మీ ఆత్మతో నన్ను నింపమని తండ్రి మిమ్మల్ని వేడుకుంటున్నాం నా ప్రభా తండ్రి. దేవా తండ్రి, మేము ఉండాల్సిన ఆ సిలువపై మీరుండి నా ప్రభా తండ్రి దేవా, మాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రోజును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా తండ్రి, ఈ వాక్యం అయ్యేంత వరకు కూడా నా తోడై ఉండి నడిపించమని, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైతే వర్డ్ షేర్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా తోడై ఉండి నడిపించమని ప్రభు యేసుక్రీస్తు పవిత్ర శక్తి గల సర్వాధికార నామంలో అడిగి పొందుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఓకే, సో ఈ వర్డ్ ఐ థర్స్ట్. అయితే నేను కొత్తలో దేవునిలోకి వచ్చినప్పుడు, విశ్వాసంలో పెరుగుతున్నప్పుడు, దేవుడు ఎందుకు ఇలా అన్నారు, నేను దప్పిక కొనిచున్నాను అని, ఎందుకు ఐ థర్స్ట్ అనేసి అన్నారని నాకు డౌట్ వచ్చేదన్నమాట. అప్పుడు మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే డౌట్ వచ్చేది, ఎందుకు దేవుడు ఇలా అన్నారు. దేవునికి తెలుసు వాళ్ళు దాహం తీర్చరు అని, అడిగినంత మాత్రాన్ని వాళ్ళు నీళ్ళు ఇస్తారని కూడా ఇవ్వరు అని కూడా తెలుసు. కానీ అయినా కూడా దేవుడు ఎందుకు ఐ థర్స్ట్ అని అన్నారని నాకు అప్పుడు డౌట్ వచ్చేదన్నమాట. సో దేవుడు నీటితో ఎన్నో అద్భుతాలు చేశారు కదా. హి హస్ డన్ మెనీ మిరకిల్స్ విత్ వాటర్. ఏమన్నా చెప్పగలుగుతారా ఎలాంటి అద్భుతాలు చేశారో? వాటర్ని వైన్గా మార్చారు. ఇంకా వాకింగ్ ఆన్, అన్నీ మీరే చెప్పకండి బ్రదర్. ఇంకా ఇంకా వాటర్ ఫ్రమ్ ద సైడ్. ఓకే, ఇంకా అవును, బండ నుంచి వాటర్ని కలిగి ఇచ్చారు. ఇంకా వాటర్ ఆఫ్ లైఫ్. ఇంకా నీట్. ఓకే, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా కూడా చేశారు. ఓకే, వాటర్తో చాలా అద్భుతాలు చేసిన దేవుడు, సర్వ సృష్టికర్త నాకు దప్పికగా ఉంది అని ఇక్కడ మాట్లాడుతున్నారు కదా. సో ఇది ఎలాంటి దప్పికో మనం చూద్దాం. ఎలాంటి దప్పిక అనుకుంటున్నారు? స్పిరిచువల్ థర్స్ట్ అనుకుంటా. ఓకే, మనం చూద్దాము. అయితే దేవుడు సర్వ సృష్టికర్త కాబట్టి వర్షాన్ని ఆజ్ఞాపిస్తే వర్షం పడదా? పడుతుంది కదా. అయినా కూడా ఆయన ఐ థర్స్ట్ అని అడుగుతున్నారు. ఎందుకంటే అదేంటో మనం చూసుకుందాం వాక్యంలో వెళ్ళి. జాన్ చాప్టర్, ఇంగ్లీష్లో తెలుగులో రెండిట్లో చదువుకుందాం. జాన్ చాప్టర్ 19:28. జాన్ చాప్టర్ 19:28. లేఖనము నెరవేరినట్లు దప్పికొని చున్నారు అని రాసి ఉంది కదా. సో అదేంటో మనం చూద్దాం. ఇక్కడ జాన్ చాప్టర్ 19:29 కూడా చదువుకుందాం.
అయితే ఆయన దప్పిగొనుచున్నారని దప్పికగా ఉందని అడిగినప్పుడు వాళ్ళు ఏమిచ్చారండి? వాటర్ ఇచ్చారా? కాదు, చేదు చిరుకని ఇచ్చారంట. అయితే ఆ కాలంలో మనకిప్పుడు తెలిసింది, ఇది చదివిన తర్వాత మనకి చేదు చిరుకని ఇచ్చారని. అయితే ఈ లేఖనం నెరవేర్చినట్టుగా ఆయన దప్పికొనుచున్నారని అడిగారు కదా. ఈ వాక్యము దావీద్ మహారాజు ఇంతకు ముందుగానే రాసి ఉన్నారు. అది ఎక్కడో మనం చూసుకుందాం. సామ్ 69:21 కీర్తనలు. అక్కడే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆల్రెడీ రాసి ఉంది. ఏమని దావీద్ మహారాజు రాసి ఉన్నారు ఏంటంటే, నేను దప్పికొన్న అని అడిగినప్పుడు చేదు చిరుకని ఇచ్చారని. సో ఆ లేఖనాలు నెరవేర్చబడ్డాయి ఇక్కడ. సో మనము ఏంటంటే, దేవుడు మనని ఇప్పుడు అడుగుతున్నారనమాట, మీరు నా దాహం తీరుస్తారా అని. అంటే అప్పుడు వాళ్ళు దాహము తీర్చలేదు, చేదు చిరుకనిచ్చారు. కానీ ఇప్పుడు మనని దేవుడు ప్రశ్నిస్తున్నారు, ఆయన దాహం తీర్చమని. అంటే మనం ఏ విధంగా ఆయన దాహం తీర్చాలి, ఏ విధంగా మనము ఆయన దాహం తీర్చే వాళ్ళలాగా ఎలాగ ఉంటాము అంటే, మత్తయి సువార్త 25:25 35-40. Matthew chapter 25, 35-40. నేను ఆకలిగొంటిని, వీరు నాకు భోజనము పెట్టారు. దప్పిగా ఉన్నాను, నాకు దాహం ఇచ్చారు. పరదేశినై ఉంటిని, స్ట్రేంజర్గా ఉన్నాను, వాళ్ళు నన్ను చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చి తిరిగి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చి తిరిగి. చెరసాలలో ఉంటిని, నా వద్దకు వచ్చారని చెప్పారనమాట. అయితే ఇవన్నీ మీరు, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, నాకు దాహంగా ఉన్నప్పుడు నాకు నీళ్ళు ఇచ్చారు, నాకు మీరు బట్టలు ఇచ్చారు, ఇవన్నీ చెప్పినప్పుడు అక్కడ నీతిమంతులు, రైటియస్ అడుగుతున్నారనమాట, మేమెప్పుడు ఇచ్చాం దేవా, అసలు మేమెప్పుడు ఇచ్చామనంటే దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు, ఎవరికైతే మీరు మీ నేబర్స్కి చేస్తారో నాకు చేసినట్లుగానే. అయితే ఇప్పుడు దేవుడిచ్చిన పాత నిబంధనలో ఎన్ని కమాండ్మెంట్స్ ఉన్నాయండి? 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి. అయితే కొత్త నిబంధనలో యేసుప్రభు ఇచ్చింది ఎన్ని కమాండ్మెంట్స్? 2 కమాండ్మెంట్స్. దాంట్లో ఒకటి ఏంటి? లవ్ యువర్ నేబర్స్ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. సో మీరు వేరే వాళ్ళకి కనుక హెల్ప్ చేస్తే, వేరే వాళ్ళ దాహము తీరుస్తే, వేరే వాళ్ళ ఆకలి తీరుస్తే, వాళ్ళకి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తే, తర్వాత స్ట్రేంజర్స్ని మీరు చేర్చుకుంటే, ఇలాంటివి చేస్తే నా దాహం తీర్చినట్టుగా అనే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. హల్లెలూయా. అయితే ఎవరికైతే మీరు హెల్ప్ చేస్తారో, ఏ సహోదరుడికైతే మీరు హెల్ప్ చేస్తారో నాకు చేసినట్టే అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అది ఆయన దాహం అనమాట. ఓకే. సో దేవునికి ఒక చల్లని గ్లాసు నీళ్ళు ఇస్తే ఆయన దాహం తీరుతుందండి? తీరదు కదా. మనం ఏది చేసినా, ఒక్కొక్కసారి ఒక కుండ నీళ్ళే ఇచ్చామనుకోండి, తీరుతుందా? తీరదు. ఓకే. సో అది మనము ఏంటంటే, మనం ఎవరికైతే హెల్ప్ చేస్తామో, ఇప్పుడు మనం నేబర్ని లవ్ చేస్తున్నాము అంటే ఏంటి? వాళ్ళ గురించి మనము, వాళ్ళ సాల్వేషన్ గురించి ప్రార్థిస్తున్నాము, వాళ్ళ నీడ్స్ కోసం మనము ప్రార్థిస్తున్నాము, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలంటే హెల్ప్ చేస్తున్నాం.
అదే కదా నేబర్స్ని ప్రేమించడం అంటే. వాళ్ళని ఏ ఇబ్బందులు పెట్టకుండా మనం వాళ్ళతో ప్రేమగా ఉంటున్నాం. దేవుని ప్రేమని వాళ్ళకి మనం చూపిస్తున్నాం. అదే కదా లవ్ చేయడం అంటే నేబర్స్ని. సో ఇక్కడ ఎప్పుడైతే మనము ప్రేమతో మనమైనా సరే ఇతరులనైనా సరే మనము దేవుని వైపు నడిపించినప్పుడు, ఎప్పుడైతే మనం ప్రేమతో దేవుని దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే మనము ఆత్మీయతో దేవుని దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే మనము సువార్త చెప్పి అనేక సోల్స్ని దేవుని దగ్గరికి తీసుకొస్తామో, అప్పుడే ఆయన ఆకలి తీరినట్టు. అప్పుడే ఆయన ఆకలి కూడా దప్పిక తీరుతుంది. అదే ఆయన కోరుకుంటున్నారు. ఓకే. సో ఇక్కడ మనము ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, మనం ఏ విధంగా ఉన్నాము? దాహాన్ని తీర్చే వాళ్ళలాగా వాక్యంతో వాళ్ళ దాహాన్ని తీర్చే వాళ్ళలాగా ఉన్నామా, లేదంటే చేదు చిరుకని ఇస్తున్నామా? మన దగ్గరకు వచ్చిన వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని, ఏదైనా హెల్ప్ కోరి వస్తున్న వాళ్ళని మనం వాళ్ళ దాహం తీరుస్తున్నామా వాక్యంతో, లేదా దేవుని గురించి చెప్పి, దేవుని ప్రేమని చెప్పి చర్చికి వాళ్ళని ఆహ్వానించి మనము వాళ్ళ గురించి ప్రార్థన చేసి వాళ్ళని ఓదార్చి చేస్తున్నామా, లేదంటే వాళ్ళకి ఈ చేదు చిరకని అప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చారో అలా మనం ఇస్తున్నామా అని మనం ఒకసారి థింక్ చేయాలి. అప్పుడు రోమన్ సెంచూరియన్ ఎప్పుడైతే ఆయన పక్కలో పొడిచినప్పుడు ఏమొచ్చింది? బ్లడ్ ఇంకా వాటర్ వచ్చింది. ఆ వాటర్ బ్లడ్ ఆయన కళ్ళపైన పడినప్పుడు ఆయనకి బ్లైండ్నెస్ ఉండిందంట. ఆ బ్లైండ్నెస్ అంతా కూడా పోయింది. బ్లైండ్నెస్ అంత ప్రేమ కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. సో ఆ ప్రేమను మనం అందరికీ ప్రకటించే బాధ్యత మనకుందా లేదా? ఉంది కదా. మనం ఏం చేస్తామంటే, మన దాహం ఎలాంటిదంటే మనం డబ్బు కోసమే పరిగెత్తు ఉంటాం, డబ్బు వెనకాల పరిగెత్తుంటాం. అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, నెక్స్ట్ మన జనరేషన్స్కి అది సమకూర్చాలి, ఇది సమకూర్చాలని. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడో మనం చూడము. అది మనం పక్కన పెట్టి మన బిజీలో మనం ఉంటామన్నమాట. సో ఈరోజు దేవుడు, నేను దప్పికొచ్చున్నాను, మీరు నా దగ్గరికి ప్రేమతో రండి, మీరు నా దగ్గరికి ఆత్మీయతో రండి, మీరు అనేక మంది సోల్స్ని నా దగ్గరికి తీసుకురండి అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఇప్పటిదాకా మనం చూసుకున్నాం కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్ వర్డ్లో, ఫోర్త్ వర్డ్లో వేరే వాళ్ళ గురించి ప్రేయర్ చేయడమే. వేరే వాళ్ళ గురించి ప్రేయర్ చేసినప్పుడే ఆయన దప్పిక మనం తీర్చినట్టు, ఆయన దాహం మనం తీర్చినప్పుడు. వేరే వాళ్ళ సాల్వేషన్ కోసం ప్రేయర్ చేయడమే మనం ఆయన దప్పిక తీర్చినట్టు. వేరే వాళ్ళకి హెల్ప్ చేయడమే ఆయన మనకి దప్పిక తీర్చినట్టు, ఆయన దప్పిక మనం తీర్చినట్టు. రోడ్డు పైన వెళ్తూ ఉంటాం, ఎంతోమంది కనిపిస్తుంటారు కదా మనకి ఆకలితో. నైట్ టైం ఒకసారి ఆ ప్లాట్ఫామ్స్ పైన వెళ్తే కనిపిస్తుంటారు. ఎక్కడ? ఫ్లైఓవర్స్ కింద. అంటే వాళ్ళకి ఏమి కప్పుకోవడానికి లేక ఆకలితో. అలాంటి వాళ్ళని రీచ్ అవ్వమని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. మనము ఏంటంటే మనమే చూసుకుంటూ ఉంటాము. ఇప్పుడు చుట్టాలకు భోజనాలు పెట్టడము, అది పెట్టడం, ఇది పెట్టడం. కానీ అది కూడా చేయాలి, కరెక్టే. కానీ ఇది కూడా ఆర్ఫనేజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత బయట ఉన్న వాళ్ళు, హోమ్లెస్, తర్వాత ఏదో వాళ్ళ బాధ వేదనలో ఉన్న వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేసినప్పుడు దేవుడు దప్పికని మనం తీర్చినట్టే. సో నాకు ఈ వాక్యము దేవుడు దీవించిన గాక. అలాగే నాకు మీకు అందరి దగ్గర అర్థమైందని అనుకుంటున్నాను నేనైతే. ఎంతమందికి అర్థమైంది? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గాడ్. ఆమేన్. చిన్ని